మదనపల్లిలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో 8 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. కిడ్నీ మార్పిడి చేసిన గ్లోబల్ హాస్పిటల్ యజమాని డాక్టర్ ఆంజనేయులతో పాటు బ్రోకర్స్ సత్య, పద్మ, డయాలసిస్ కేంద్రం టెక్నీషియన్స్ మెహర్రాజ్, బాలరంగడు, మృతురాలు స్నేహితుడు సూరిబాబుని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగిలిన నిందితుల 4 ప్రత్యేక బృందాలు మిగిలిన నిందితుల్ని గాలిస్తూ ఉన్నాయి. కర్ణాటక, గోవా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గాలింపుని ముమ్మరం చేశాయి. మరోవైపు కిడ్నీ రాకెట్ కేసులో మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.